చూస్తున్నాం. రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎంగా పోలవరం ప్రాజెక్టు నుంచే చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం పోలవరంకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:30 వరకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వెళ్తూ ఉండటంతో సీఎం ప్రాజెక్టు సందర్శన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల పురోగతిని ఆయన తెలుసుకోనున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టులో గతంలో ఎంత మేర పనులు జరిగాయి, ఈ 5 ఏళ్లలో ఎంత మేరకు పనులు జరిగాయి అనే దానిపై సీఎం ప్రధానంగా ఆరా తీయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాగర్, రేపు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, రేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి హెలికాప్టర్ నుండి బయలుదేరి ప్రాజెక్ట్ సైట్ కి సుమారుగా 12 గంటలకు చేరుకుంటారు. హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం మొత్తాన్ని పరిశీలించడంతో పాటుగా క్షేత్రస్థాయిలో అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 2 గంటల నుండి 3 గంటల వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గత 5 ఏళ్లలో పోలవరం పనుల పురోగతితో పాటు ఇప్పటి వరకు అంటే గతంలో టీడీపీ హయాంలో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత మేర పనిచేశారు, ఆ తర్వాత రివర్స్ ఫండింగ్ ద్వారా వచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ మేర పనులు పూర్తి చేసింది అనే దాని మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు తెలుసుకోనున్నారు. అట్లాగే గతంలో వచ్చిన వరదల వల్ల పాడైపోయినటువంటి గైడ్ బండ్ కానీ ఈ లోయర్ అప్పర్ కాపర్ డ్యాముల మధ్యలో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటాం, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అధికారుల వివరాలు తెలుసుకోనున్నారు. పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకి పంపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో రివ్యూ మీటింగ్ అనంతరం సాయంకాలం సుమారుగా 4 గంటల ప్రాంతంలో మీడియాను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అయితే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి లేకపోతే 5 ఏళ్ళు ఎంత మేర పని జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందా అని చెప్పుకోవచ్చు. మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రాజెక్ట్ సైట్ నుండి సుమారుగా 4 గంటల ప్రాంతంలో తిరిగి హెలికాప్టర్ లో చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోనే తన ఇంటికి చేరుకుంటారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాగర్.